తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్యు 23వ జిల్లా మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల్లో భారీగా ప్రజలు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ మహాసభలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యేని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో అసమానతలు, పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మణుగూరు పినపాక నియోజకవర్గంలో పీడీఎస్యు 23వ జిల్లా మహాసభల సందర్భంగా మణుగూరు పట్టణంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్, సిపిఐ కార్యాలయం మీదుగా కిన్నేర కళ్యాణ మండపం వరకు కొనసాగింది. ర్యాలీలో పీడీఎస్యు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్య కొనుగోలు వస్తువుగా మారిందని విమర్శించారు. పీడీఎస్యు మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విద్యలో పెరుగుతున్న అసమానతలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో చదువుకుందామనుకుంటే చదువును కొనమంటున్న పరిస్థితి నెలకొందని తీవ్రంగా విమర్శించారు. గుమ్మడి నర్సయ్య ప్రభుత్వంపై, కార్పొరేట్ సంస్థలపై విమర్శలు చేస్తూ పాలకుల అసమర్థత వల్ల పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ, మౌలిక సదుపాయాల లోపంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నూతన విద్యా విధానం పేరుతో మతతత్వ భావాలన్నీ ప్రోత్సహిస్తోందని, చరిత్రను వక్రీకరిస్తోందని నర్సయ్య ఆరోపించారు. పాఠ్య పుస్తకాల్లోని భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీజీ వంటి జాతీయ నాయకుల చరిత్ర తొలగింపు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగించటం, మొఘలుల చరిత్ర తొలగించి నిరాధార విషయాలతో చరిత్ర పునర్లేఖనం, దేశ జాతీయోద్యమానికి సంబంధం లేని సావర్కర్, హెగ్డేవార్ వంటి వ్యక్తుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చటం వల్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరమన్నారు. నర్సయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విద్యార్థులకు సంబంధించిన వేల కోట్లు బకాయి పెట్టి నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకివ్వాల్సిన 9,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకివ్వాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ బిల్లులు ఇంకా చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ స్థాపన, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘం ఎన్నికలు తక్షణం నిర్వహణ, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, వసతి గృహాలకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్లుల విడుదల, పాఠశాలలు, కాలేజీలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ, ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యారంగానికి మెరుగైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మణుగూరు పట్టణంలో పీడీఎస్యు విద్యార్థి సంఘం 23వ మహాసభ జరుపుకుంటుంది. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళకి సందేశం ఇవ్వటం కోసం. వాళ్ళకే కాకుండా మా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెరుకలైనటువంటి నాయకత్వం ఈ నవంబర్ నెలలో వివిధ సందర్భాలలో చనిపోయినటువంటి అమరులైనటువంటి చరిత్ర ఈ నవంబర్ నెలకుంది. ఈ నవంబర్ నెలలో 5 తారీఖు నాడు, నవంబర్ నెల 75 నవంబర్ 5 తారీఖు నాడు చీకడగండ్ల అడవుల్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య, తనతో పాటు ఇంకొక 2 తీసుకొచ్చి కాల్చి చంపారు అప్పుడున్నటువంటి పాలకులు, ప్రభుత్వం. అదే నెలలో 6 తారీఖు, ఇది ఇక్కడ 5 తారీఖు జరిగితే, నవంబర్ 5 తారీఖు జరిగితే, నవంబర్ 6 తారీఖు నాడు రామ్ నర్సయ్యతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు, ఆ విద్యార్థి నాయకులతో ఉన్నటువంటి రామ్ నర్సయ్యని వరంగల్ జిల్లా సిలకలగుట్ట అడవిలో కాల్చి చంపారు. ఆయనతో చనిపోయినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులే. ఈ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు. రామచంద్రయ్య గారితో చనిపోయింది విద్యార్థి సంఘం నాయకులే, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వాళ్ళు. వీళ్ళను ఇలా
స్మరించుకుంటూ మహాసభ జరుపుకోబోతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి, విద్యార్థి నాయకులకి విప్లవ జేజేలు. వీళ్ళు వాళ్ళ నుండి మొదలుకొని వీళ్ళ దాకా వ్యవస్థ మార్పు కోరుతూ ఆలోచిస్తూ ఇక్కడ చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనేటువంటి తారతమ్యాలు ఉంటుంది వీల్లేదు. అందరూ సమానమే. ఆ సమానమైనటువంటి దృక్పథంతో పనిచేయాలని చెప్పి పాలకుల్ని, ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఇలా చదువులో ఉన్నటువంటి తేడాల్ని కూడా మార్పు చేస్తూ సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఈ చదువులు సాగాలని, ఆ చదువుకు సంబంధించినటువంటి విషయంలో గాని పాలకుల పరిపాలన విధానాల్లో ఉన్నటువంటి దోషాలని గాని వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఆ సంఘం నడిపించుకుంటున్నారు. ఇవాళ రోజు ఒక దగ్గర మనం చూస్తున్నాం, హాస్టల్లో పిల్లలు అస్వస్థతకి గురయ్యారు. వాళ్ళ ఇన్ని చేసినా వాళ్ళకు సరైనటువంటి తిండి అందించలేనటువంటి పరిస్థితి ఈనాడుంది. వాళ్ళకు సరైనటువంటి మేను అమలు చేయనటువంటి పరిస్థితి ఈనాడుంది. విద్యార్థులకు సంబంధించిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యార్థుల్ని ఏం ఆశించి ఈ స్కూల్ పంపిస్తున్నారు, ఈ బడికి పంపిస్తున్నారు అనే దానికి వస్తే ఇవాళ గవర్నమెంట్ చేతకానితనం వలనో, గవర్నమెంట్ లోపాల వలనో ప్రైవేటు దగ్గర చదువు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. చదువుకోండి అంటే చదువుకోనండి అంటున్నారు. మనము పిల్లల్ని చదువుకోండి అని చెప్పాల్సింది పోయి చదువుకోనండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడి ఇవాళ ఎంతో మంది పేద పిల్లలు బడిలో చదువుకోలేక, పై చదువులకు పోలేక, ప్రైవేట్కి డబ్బులు హెచ్చించలేక ఈ ఇబ్బందులతోటి మళ్ళా మట్టి చేతులతోటి బతుకులు ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఈ పరిస్థితులలో ఇలా విద్యార్థులే కాదు, దేశ ప్రజలందరూ కూడా కళ్ళు తెరవాలి, సమాజం కోసం ఆలోచించాలి, తేడా లేని వ్యవస్థ కోసం డిమాండ్ చేయాలని చెప్పి ఆ సంఘం డిమాండ్ చేస్తుంది. మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద డిమాండ్ చేస్తుంది. ఈ తేడాలు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రజలకి మేలు జరగదు, ప్రజలు బతకలేరు, వాళ్ళకి ఈ దోపిడీ దౌర్జన్యాలు తెప్పేటట్లేవు అనేటువంటిది ప్రజలకు చెప్తున్నటువంటిది, ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నటువంటిది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఇలా మహాసభలు జరుపుకొని ఈ విద్యార్థి సంఘం ఇంకా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థలో మార్పు వచ్చేదాకా దాన్ని ప్రయాణం కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. Honor.
వాళ్ళు విద్యార్థి ఉద్యమాలలో భాగస్వామ్య వారి ప్రాణాలని అర్పించినటువంటి చరిత్ర మన పీడిఎస్యూకి ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళని బలిదానం చేసి బిగిపిడికిలి జెండా కోసం వాళ్ళు ఎరుపు రంగును అద్దించినటువంటి చరిత్ర ఈ బిగిపిడికిలి జెండా. ఈ ఉద్యమంలోకి అనేక మంది ప్రవేశించి విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి జిందాబాద్ జిందాబాద్ బిగించిన పిడికిలే పీడిఎస్యు చిహ్నము సమాజ స్థాపనే విషము శ్రీపాద శ్రీహరి మా దారిలో దీపము చాచిరెడ్డి చంపాల దీపము గుమస్తాల చదువులకు స్వస్తి పలికి తీరుతాం శాస్త్రబద్ధ విద్యను పోరాడి సాధిస్తాం. గుమస్తాల చదువులకు స్వస్తి పలికి తీరుతాం శాస్త్రబద్ధ విద్యను పోరాడి సాధిస్తాం. పొట్టకూడి నివ్వలేని పట్ట దారిలోన పద ముందుకు బిగించిన పిడికిలే పీడిఎస్యు చిహ్నము. అక్కడ కూర్చున్నాడు.